ఆయన లక్ష్యం అంతా కూడా వాస్తవానికి కామన్ మ్యాన్కి ఏమైనా చేయగలుగుతామనే ఆలోచన తప్ప ఆయన ఇప్పటిదాకా ఏ పొలిటికల్ పార్టీతో బెనిఫిట్ అయింది కూడా ఏం లేదు. ఇది క్లియర్. ఫస్ట్ ఇది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి వరంగల్ వాసులుగా మేము ఒక మాట అయితే మీకు చెప్పదలుచున్నాం సార్. అంటే మీ శిష్యులుగా సబ్మిషన్ మాత్రమే దీనికి అన్ని భావించు. గతంలో మేము కూడా వరంగల్ హన్మకొండ జిల్లా విడదీయలు కలపాలి అని సుమారుగా నేను ఒక 30,000 కరపత్రాలు రాసిన. హన్మకొండ జిల్లా వద్దు జనగామ ముద్దు అని. జనగామ ఎట్లో కానీ వాళ్ళు క్యాపిటల్ సిటీ దగ్గర ఉంటారు. అయితే మేము కూడా క్షేత్రస్థాయి పర్యటన చేయకుండానే అది చేస్తాం. వాస్తవానికి ఆంధ్ర తెలంగాణ పోరాటంలో 2 పోరాటాలు మనం ప్రధాన చూసినప్పుడు ఇక్కడ తెలంగాణ కావాలని మనము, వాళ్ళు వద్దని వాళ్ళు. అయితే ఆంధ్ర వాళ్ళు ఎప్పుడు కూడా వచ్చి తెలంగాణలో ఒక మీటింగ్ పెట్టలే మనం కలిసి ఉందామని. ఇప్పుడు హన్మకొండ వరంగల్ జిల్లా పరిస్థితి పెడుతుందంటే మన ఉద్యమం కూడా వరంగల్లో ఎవరు మీటింగ్ పెట్టట్లేదు. వరంగల్ వాళ్ళు నాకు తెలిసి ఇక్కడ ఉన్న 50 మందిలో కూడా ఒక 2-3 కూడా వరంగల్ వాళ్ళు లేరు. నాకు తెలిసి ఒక 5-6 మెంబర్స్ ఉంటారేమో. నేను అనేది ఏంటంటే మిమ్మల్ని తప్పబట్టాలన్న అవసరం లేదు సార్. నా వయసు కాదు, మీరు ఒక సంకల్పం తీసుకున్నారు. మీ లక్ష్యం అంతా ఏమిటి అంటే త్రినగరిగా కాజీపేట, వరంగల్, హన్మకొండ ఒక 3 చారిత్రక కట్టడాలుగా నగరంగా ఉన్నది. కాబట్టి ఈ చారిత్రక నగరాన్ని డిస్టర్బ్ చేయడం ప్రధాన ఒక ఆస్పెక్ట్. అయితే వాస్తవానికి ఆ చారిత్రక కట్టడాల కింద వరంగల్ వాళ్ళ శివాలు ఉన్నాయి సార్, పైన మాత్రం హన్మకొండ వాళ్ళ కోటలు ఉన్నాయి సార్. క్లియర్ గా చెప్పాలంటే హైదరాబాద్ వాళ్ళని, అంటే మొత్తం తెలంగాణలో ఉన్న అన్ని జిల్లాల వాళ్ళని హైదరాబాద్ వాళ్ళు ఎట్లా డిస్క్రిమినేట్ చేస్తారో వరంగల్ వాళ్ళని కూడా హన్మకొండ వాళ్ళు అక్కడ డిస్క్రిమినేట్ చేస్తారు. విషయం ఏంటంటే వరంగల్లో ఉన్న వ్యవస్థలలో ఉన్న ఆర్థిక పరిస్థితి చూసుకుంటే 1వ తరగతి నుంచి మొదలు పెడితే పీజీ వరకు, అంటే అక్టోబర్ పీజీ వరకు అనుకుంటే కూడా పీజీ వరకు కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఆటో కట్టుకోనో, లేకుంటే బస్సు పెట్టుకోనో, లేకుంటే అప్ అండ్ డౌన్ చేసుకుంటాను. కిలవరంగల్, శివనగర్, రంగశాయిపేట, కాశీబుగ్గ, పద్మశాలిలు, పెరుకలు, వివిధ సబ్బడ్డ వర్ణాలు, బీసీ, ఎస్టీ, ఎస్టీ, మైనార్టీ అంతా కూడా వరంగల్ నుంచి అన్ని రకాల సదుపాయాలు ఉపయోగించుకొని వరంగల్ హన్మకొండకు మాత్రమే రావాలి. మినిమం 100 రోడ్ మాత్రం వస్తే అక్కడ నాణ్యమైన విద్య మాకు అందుతా ఉన్నది. నన్ను కూడా తీసుకుంటే 1 నుంచి నేను పీడిఎఫ్ వరకు, పోస్ట్ డాక్టర్ ఫెలోషిప్ వరకు రోజు అప్ అండ్ డౌన్ చేసుకుంటాను. ఇక్కడ వాస్తవానికి వరంగల్లో ఒకటే ఒక రంగశాయిపేట డిగ్రీ కాలేజ్ ఉంది, సిఎం కాలేజ్ ఉన్నది కూడా ఒకటి గవర్నమెంట్ ప్రభుత్వ పరమైంది కూడా ఒక పీజీ కాలేజ్. మనము హన్మకొండ వరంగల్ జిల్లా కలపాలని ఎక్స్పెక్ట్ తీసుకున్నప్పుడు వరంగల్ జరిగే లాభాలు ఏంటి మనం చెప్పకూడదు సార్. ఇప్పుడు వరంగల్లో ఒక యూనివర్సిటీ పీజీ కాలేజ్, జనగం వాళ్ళకి ఒక యూనివర్సిటీ పీజీ కాలేజ్ ఉంది, మహబాద్ లో ఒక యూనివర్సిటీ పీజీ కాలేజ్ ఉంది, వెనుకబడ్డ నిర్మల్లో కూడా కాకతీయ యూనివర్సిటీ పీజీ కాలేజ్ ఉంది. కానీ వరంగల్లో యూనివర్సిటీ పీజీ కాలేజ్ లేదు. అంటే విద్యారంగంలో వరంగల్ ఎంత వెనుకబడిపోయిందో మనం అర్థం చేసుకోవచ్చు సార్. ఇది కేసీఆర్ పాపమే కాదు, మొత్తం అందరి పాపమే. ఎందుకంటే వరంగల్లో కాస్త డెవలప్ అయ్యి కాస్త ఉద్యోగం వచ్చిన వాళ్ళందరూ కూడా మినిమం ఆ పెద్దమ్మ గడ్డ లేదంటే దాటి అండర్ రోడ్ లో షిఫ్ట్ అవుతున్నారు. మినిమం విష్ణుప్రియ గార్డెన్ దాటి వస్తున్నారు. అంటే మినిమం పోటాపోటీగా బతికే వాళ్ళు మాత్రమే ఇంకా వరంగల్లో ఉంటున్నారు. కొంత ఆదాయ వనరులు కలిగి కొంత ఓకే పర్లేదు అనుకున్న వాళ్ళు వరంగల్ ఇచ్చిన చూపుగా చూసి ఇటు వచ్చేస్తున్నారు. అది వాళ్ళ తప్పు కాదు. మెరుగైన జీవనం కోసం, మెరుగైన వాళ్ళ పిల్లల విద్యా ప్రమాణాల కోసం, లేకుంటే రాజకీయ జీవితం కోసం వాళ్ళు వస్తున్నారు. అయితే పుట్లపల్లి శ్రీనివాసరావు చెప్పినట్టు ఇక్కడ రాజకీయ సభలు జరిగినా హన్మకొండనే, కవిత్వ సభలు జరిగినా హన్మకొండనే. వరంగల్ ఏ సభలు జరుగుతున్నాయి సార్? వరంగల్లో ఇవాళ పద్మశాలీలు వరంగల్ నుంచి హైయెస్ట్ దుబాయ్ వెళ్తారు, హైయెస్ట్ ముంబై వెళ్తారు. కాశీబుగ్గలో ఇంకా ఆ మగ్గ కుంటలలో పద్మశాలీలు ఇంకా కూడా వరంగల్లో రోజు 250 రూపాయల కూలికి మాత్రమే వాళ్ళు పనిచేస్తున్నారు. అంటే అత్యంత వెనుకబడిన ప్రాంతంగా వరంగల్ ఇంకా వెనుకబడి ఉన్నది. ఇంకా స్లమ్ ఏరియాలు అట్టే ఉన్నాయి. ఇప్పుడే వరంగల్లో కొంత డెవలప్మెంట్ జరుగుతూ ఉంది. ఒక కలెక్టర్ ఆఫీస్ పడుతూ ఉంది. ఒక మామూలుగా ఒక శివనగర్ లాంటి ఏరియాలో నా క్లాస్మేట్ ఒక భారతీయ జనతా పార్టీ ఒక జిల్లా అధ్యక్షుడు కావాలి, నేను కుల సంఘానికి ఒక అధ్యక్షుడు కావాలి. ఇక్కడ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల యొక్క లీడర్షిప్ ఇప్పుడు డెవలప్ అవుతా ఉంది. ఇప్పుడు ఏంటంటే మళ్ళీ హన్మకొండ వరంగల్ కలపడం అంటే నాకు ఇబ్బంది లేదు. ఇక్కడ ఈ 2 జిల్లాలు కలపడం వల్ల నాకు వచ్చే ప్రత్యక్ష నష్టం లేదు. కులపాటి వెంకటనారాయణ సార్ కానీ పెద్ద మనుషులకు వచ్చే ప్రత్యక్ష లాభం కూడా ఇక్కడ ఏమీ లేదు. కాకపోతే డిబేట్ డెమోక్రటిక్ వేలో మనం పోవాలంటే ఖచ్చితంగా మనం ఒక వారం రోజులు మీరందరికీ నేను దానికి సంబంధించిన అన్ని ప్రొవైడ్ చేస్తా సార్. మీకు అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తా, ఫుడ్ ప్రొవైడ్ చేస్తా, అన్ని చేస్తా. ఒక వారం రోజులు మీరు దయచేసి కాశీబుగ్గ, ఏనుమాముల, ఇంబేచ్ నగరు, గుడిసెవాసులు, లేకుంటే కిలవరంగలు, తూర్పు కిల, పడమ ఇట్లా మొత్తం తీసుకొని అటు పోండి. అక్కడ కొమ్మల ఉన్న అట్లాంటి ఏరియాలలో 13.5 మండలాలు ఉన్నాయి.
వరంగల్ జిల్లాలో 13.5 మండలాల్లో వాళ్ళకి ఇప్పటికి కూడా ఏమైనా సరైన వసతులు లేవు. సో హన్మకొండ జిల్లా కలపడం వల్ల ఇప్పుడు హన్మకొండ వరంగల్ పోస్తే 50 సంవత్సరాలు అడ్వాన్స్ ఉంది సార్. వరంగల్ ఇప్పటికీ కూడా ఒక పీజీ సెంటర్ లేదంటే అది 10 సంవత్సరాల కేసీఆర్ పాలన మీద మనం నెపం మూపి ఆ 10 సంవత్సరాల విధ్వంసమైంది కాదు సార్, కొన్ని ఏళ్లుగా విధ్వంసం అవుతా ఉన్నది. పొలిటికల్ గా కూడా ఏదో హన్మకొండ ఉన్న వాళ్ళే జిల్లా అధ్యక్షులు కావాలి. అన్ని పార్టీల వాళ్ళు హన్మకొండ వాళ్ళే జిల్లా అధ్యక్షులు. ఎందుకో వరంగల్ వాళ్ళు ఎవరు జిల్లా అధ్యక్షులు కాలేదు. కుల సంఘాలు కూడా అన్ని కుల సంఘాలు ఎస్సీ ఎస్టీ కానీ మొదలు పెడితే బీసీల వారు కూడా అన్ని కుల సంఘాల అధ్యక్షులు హన్మకొండ వాళ్ళే. వరంగల్ వాళ్ళు ఇవ్వాలి కదా. మొన్న పెద్ద కుల సంఘానికి అధ్యక్షుడు అయ్యాను. ఇది వరంగల్ జిల్లా ఉండడం వల్ల నేను నా లీడర్షిప్ కోసం మాట్లాడితే ఇట్లా కొత్త లీడర్షిప్ ఎమర్జ్ అవుతా ఉన్నది. కాబట్టి కొత్త లీడర్షిప్ ఎమర్జ్ అయ్యే అవకాశాలని, అదేవిధంగా ఒకవేళ కనుక కలపాలంటే హన్మకొండ వరంగల్ కలపాలంటే ఇబ్బంది లేదు సార్. భద్రకాళి చెరువుకు సంబంధించిన వ్యవస్థ కూడా హన్మకొండకి వచ్చింది. ఇంకా దుర్మార్గం ఏంటంటే ఇక్కడ రియల్ ఎస్టేట్ అనేది వరంగల్ జిల్లాకు అటాచ్మెంట్ ఉన్న ఒక ఐలోని మండలం మాత్రమే రెవెన్యూ గ్రాస్ అంటే ఎక్కువ ఉన్న రియల్ ఎస్టేట్ మండలం ఐలోని మండలాన్ని కూడా అత్యంత చాకచక్యంగా హన్మకొండ కలిపి ఇప్పటికీ ఐలోని మండలంలో ఉన్న చాలా మంది వాళ్ళకి అది వరంగల్ మండలం అనేది తెలుసు. ఆ ఐలోని మండలాన్ని హన్మకొండ కలిపి అంటే ఎక్కడ హన్మకొండలో ఉన్న అప్పర్ క్యాస్ట్ లీడర్షిప్ సారీ టు సే లైక్ దిస్ ఏమనుకోవాలి. హన్మకొండలో ఉన్న అప్పర్ క్యాస్ట్ లీడర్షిప్ ఏం చేస్తున్నారంటే వరంగల్లో ఎక్కడైతే ఆదాయ వనరులు ఉన్నదో దాన్ని మొత్తం కట్టుబట్టి ఆ ఐలోని మండలాన్ని కలుపుతున్నారు. అక్కడ ఇప్పుడు ఎయిర్పోర్టు మొత్తం వ్యవస్థ వస్తుంది. వరంగల్ జిల్లా హన్మకొండ జిల్లా కలిపితే మీ ఎయిర్పోర్ట్ మీద తీసుకుపోతలేము, మీరు టెక్స్టైల్ పార్క్ తీసుకుపోతలేము అనాల్సిన అవసరం లేదు. ఇట్లా కలుపుకుంటే అయిపోయాయి. ఇప్పుడు ఆ మండలం మీద చేసుకుంటే అయిపోయాయి. ఎయిర్పోర్ట్ లేదు కదా, ఆ మండలం మీద అయిపోయింది. కాబట్టి ఇట్లా చూసుకుంటే ఏ రకంగా అయినా కూడా వరంగల్ యొక్క ఆయుపడ్డను దెబ్బతీసి రాజకీయ పార్టీలు, కవులు, కళాకారులు, సమ్మేళనాలు అందరూ కూడా వరంగల్ వాళ్ళని ఒక క్యాడర్ లాగా వాడుతున్నారు సార్. అది సిపిఎం కావచ్చు, సిపిఐ కావచ్చు, బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, వాటి ఏ పార్టీ తీసుకున్నా కూడా హన్మకొండలో లీడర్లు, వరంగల్లో క్యాడర్. ఇట్లా కొన్ని ఏళ్లుగా ఈ ప్రాంతం విధ్వంసం అవుతున్నారు. కాబట్టి మీరు పెద్ద మనుషులు మంచి పని చేస్తున్నారు. ఒకవేళ హన్మకొండ వరంగల్ కనుక కలిపి ఉంచాలని ప్రతిపాదన మీరు తెస్తే వరంగల్ జరిగే లాభం ఏందనేది నాట్లాడడానికి ఇది సందేహాలు. ఒక డాక్టర్ చేసిన, ఒక పీడిఎఫ్ చేసిన. కాబట్టి వరంగల్ హన్మకొండ వాళ్ళకి ఇంకెన్ని సందేహాలు ఉన్నాయి, ఎందుకు గడుపుతా ఉన్నారు? ఇవాళ వరంగల్లో అప్పర్ క్యాస్ట్ లీడర్షిప్ లేదు. మున్నూరు కాపులు, పద్మశాలీలు, పెరుకలు, గౌడలు, ఎస్టీలు, మాదిగలు, సిపిఎం పార్టీ కూడా ఎవరైనా వరంగల్ జిల్లా ఎస్సీ ఎస్టీ లేదు కదా, అప్పర్ క్యాస్ట్ కాలేదు కదా. క్యాస్ట్ గురించి మాట్లాడలేదు. హన్మకొండ అనేది అప్పర్ క్యాస్ట్ సంబంధించిన లీడర్షిప్ డెవలప్ చేస్తా ఉన్నది. వరంగల్ లీడర్షిప్ బహుజన్ లీడర్షిప్ డెవలప్ చేస్తా ఉన్నది. ఇలా బీజేపీ కూడా అనివార్య పరిస్థితిలో మున్నూరు కాపుకి ఒక బీజేపీ ప్రెసిడెంట్ ఇవ్వాల్సి వచ్చింది. సో ఇట్లా లీడర్షిప్ కానీ వ్యవస్థ కానీ ఎదిగే క్రమం ఒకటి ముందుకు వచ్చింది. ఇప్పుడే కలెక్టర్ ఆఫీస్ అవుతా ఉన్నది. బట్టలు కొనాలన్నా కూడా మొన్నటి దాకా మేము హైదరాబాద్ హన్మకొండకు వచ్చింది. K3000 కుమార్ షెడ్స్ లేకుంటే ఇట్లా వచ్చేది. ఇప్పుడే అక్కడ కొంత డెవలప్మెంట్ జరుగుతూ ఉన్నది. సరే, వరంగల్ హన్మకొండ చారిత్రక నగరం అనే ఈ కోణం మీద మనం తీసుకొని ఈ చారిత్రక నగరం అనేది ఉంచాలని చెప్పే ఆలోచనతో వరంగల్ ఇంకా మాకు సమాధులు మిగులుస్తారా, భవంతులు మిగిలి సమాధులు మాగే టైప్ లో మన పరిస్థితి ఉన్నది. సో ఇట్లా దయచేసి మీరు ఒక తీసుకున్నప్పుడు ఎందుకు వరంగల్ హన్మకొండ కలుపుతున్నారో మీరు ఎక్కడ చెప్పట్లేదు సార్. చారిత్రక నగరం మంచిదే. హైదరాబాద్ కూడా చారిత్రక నగరమే. హైదరాబాద్ కూడా ఒక జిల్లాగా లేదు. ఇప్పుడు ఇంకొక మాట సార్, వరంగల్లో ఉన్న వాళ్ళు వీవర్స్, ఏనుమావుల మార్కెట్కి పోయే దడువాయిలు, కూలీలు, హమాలీలు, అక్కడ మొత్తం కమ్యూనిస్టు పార్టీ భావజాలంతో అక్కడ అంతా రైతు కూలీ కార్మికులు ఉన్నారు. వాళ్ళు ఇప్పటికీ కూడా ఇక్కడ కాశీపూర్ నుంచి తీసుకుంటే ఏనుమావుల మార్కెట్ వరకు, అటు కిలవరంగల్ వరకు తీసుకుంటే గ్రేటర్ వరంగల్ మున్సిపాలిటీలో ఆ ప్రాంతం ఉన్నది. వాళ్ళు ఇంకా మున్సిపాలిటీ స్థాయి జీవన ప్రమాణాలు దాటలేదు. అంటే మున్సిపాలిటీ స్థాయి జీవన ప్రమాణాలు దాటిన వాళ్ళ మీద ఇప్పుడు గ్రేటర్ వరంగల్ ట్యాక్స్ ఇస్తారు. ఇప్పటికే ఆ భారం ఎక్కువైతా ఉంది మా మీద. చాలా మంది ఇప్పటికి కూడా ఇంటి పన్ను కట్టలేక, నల్ల పన్ను కట్టలేక డోర్లు బీకపోతా ఉన్నారు. సో మున్సిపాలిటీ స్థాయి దాటని జీవన ప్రమాణాలను తీసుకొని గ్రేటర్ వరంగల్లో కల్పించడమే దుర్మార్గం. అట్లాంటిది మళ్ళీ 2 నగరాలు కల్పించాలంటే నగరాలు కల్పిస్తే మంచిదే. మాకు కూడా వరంగల్ నగరం ఆయన హన్మకొండ నగరంతో కల్పించడం వల్ల మాకు ఒక యూనివర్సిటీ వస్తుంది. మా యూనివర్సిటీలో మాకు హక్కు ఉంటుంది. అంటే ఇప్పుడు లేదని కాదు, ఉంటుంది. ఒక ఎంజిఎం మాకు ఉంటుంది, ఒక భద్రకాళి నీళ్లు మాకుంటాయి.
కానీ వరంగల్కి వచ్చే మార్పు ఏమిటి? వరంగల్లో స్లమ్స్ ఏమన్నా మారుతాయా? వరంగల్ ఏమన్నా పీజీ సెంటర్ వస్తుందా? వరంగల్ ఏమన్నా పొలిటికలైజేషన్ గా మాకు ఏమన్నా హక్కులు దక్కుతాయా అనేది ఇవన్నీ తీసుకోవాలి. కాబట్టి మేము పొద్దున్న చేస్తే సుమారుగా 90% పీపుల్ వరంగల్ నుంచి